Next we are going to discuss about the first topic in the circles, equations of a circle. We are having so many types of equations of a circle. In the first form is center radius form. సెంటర్ రేడియస్ ఫార్మ్ అంటే మనకి ఇక్కడ సెంటర్ ఇచ్చింటాడు, రేడియస్ ఇచ్చింటాడు. రెండు ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఎలా కనుక్కోవాలి అనేది ఇక్కడ మెయిన్. సో ముందు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ సెంటర్ ఇచ్చినప్పుడు, రేడియస్ ఇచ్చినప్పుడు డిరైవ్ చేద్దాం ఫస్ట్ మనము. అయితే ఇక్కడ దీంట్లో సెంటర్ రేడియస్ ఫామ్లో మనకి రెండు రకాలు ఉన్నాయి. మళ్ళీ దాంట్లో ఒకటి ఏంటంటే సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు, సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉండి పాయింట్ P ఆఫ్ X, Y అనే పాయింట్ సర్కిల్ పైన ఉన్నప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది అంటే దీన్ని మనం HK అనుకుంటాం అన్నమాట. సో జనరల్గా మనకి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ CP అనేది ఏంటి అంటే రేడియస్. ఈ పక్కన ఉన్న డయాగ్రామ్లో బాగా అబ్జర్వ్ చేస్తే C అనేది సెంటర్, P అనేది పాయింట్ ఆన్ ద సర్కిల్. సో C నుంచి Pకి ఉన్నటువంటి ఫిక్స్డ్ డిస్టెన్స్ మనం రేడియస్ అంటామని ముందే చెప్పుకున్నాం. అంటే అర్థం ఏంటి, ఇక్కడ C నుంచి Pకి డిస్టెన్స్ని ఏమంటాం మనం, రేడియస్ R అంటాం. మనం ఆల్రెడీ డిస్టెన్స్ ఫార్ములా గురించి 10th క్లాస్లో నుంచి నేర్చుకుంటున్నాము. ఏంటి డిస్టెన్స్ ఫార్ములా, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R. అంటే ఇక్కడ C నుంచి Pకి ఉన్నటువంటి డిస్టెన్స్ అనమాట. ఆ రెండు పాయింట్స్కి మధ్యన దూరం కనుక్కోవాలి మనం. C అంటే ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, ఆరిజిన్ తీసుకుంటున్నాము. ఇక్కడ P అంటే ఏం తీసుకుంటున్నాం, X, Y అని తీసుకుంటాం. అంటే x2 మైనస్ x1, ఇది x2 y2, ఇదేమో x1 y1. సో x2 మైనస్ x2 అంటే ఇక్కడ x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R. ఈ స్క్వైర్ బోత్ సైడ్స్, ఇక్కడ x మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R. బోత్ సైడ్స్ స్క్వైరింగ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ స్క్వైర్ రూట్ వెళ్ళిపోతుంది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, R స్క్వేర్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ which is passing through the point P of X, Y and having the center as origin. Origin center అయినప్పుడు P of X, Y అనే పాయింట్ మీద పాస్ అవుతున్నటువంటి సర్కిల్ యొక్క ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R స్క్వేర్. ఇది సెంటర్ రేడియస్ ఫామ్లో ఒక టైప్. ఇంకొక టైప్ ఏంటి, రెండు టైప్ ఉందనుకున్నాం కదా. అంటే సెంటర్ ఇప్పుడు ఆరిజిన్ కాదనమాట. సెంటర్ ఆరిజిన్ కానప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది, B టైప్. అంటే ఇక్కడ సెంటర్ ఏం తీసుకుంటున్నాను, C ఆఫ్ H, Kనే తీసుకుంటున్నాను. పాయింట్ ఏం తీసుకున్నాను, P ఆఫ్ X, Y. ఇది కూడా ఏంటి, పైన డయాగ్రామ్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డయాగ్రామ్ చూస్తే కనుక C నుంచి Pకి మధ్యన ఉన్న దూరాన్ని ఏమంటాము, రేడియస్ అంటాం కదా. అంటే ఇక్కడ కూడా మనం ఏమని తీసుకుంటాము, CP ఈజ్ ఈక్వల్ టు R అని తీసుకుంటాం. CP ఈజ్ ఈక్వల్ టు R ఇక్కడ కూడా. అంటే C అంటే C నుంచి Pకి మధ్యన ఉన్నటువంటి, CP అంటే C నుంచి Pకి మధ్యన ఉన్నటువంటి ఆ రెండు పాయింట్స్ మధ్యన ఉన్నటువంటి దూరం. సో దీన్ని x1 y1 అనుకుంటాం C అనే పాయింట్ని, P అనే పాయింట్ని x2 y2 అనుకుంటే ఇఫ్ యూ అప్లై డిస్టెన్స్ ఫార్ములా అగైన్, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, రెండు పాయింట్స్కి మధ్యన దూరం x2 స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R. ఇప్పుడు ఇక్కడ x2 అంటే ఏంటి, x, x1 అంటే ఏంటి, h, x మైనస్ h హోల్ స్క్వేర్, y2 అంటే y, y1 అంటే k, y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R. రెండు సైడ్స్ స్క్వైరింగ్ చేస్తే మనకి ఉత్తలు ఉన్నటువంటి స్క్వైర్ రూట్ వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, x మైనస్ h హోల్ స్క్వేర్, y మైనస్ k హోల్ స్క్వేర్
is equal to r square. This is the another equation of a circle. This is the another equation of a circle having center h comma k and passing through the point p of x comma y. ఈ రెండింటిని మనము సెంటర్ రేడియస్ ఫార్మ్స్ అని అంటాము. యూ కెన్ కాల్ దెమ్ యాజ్ సెంటర్ రేడియస్ ఫార్మ్స్. ఇది ఒకటి. ఇదేంటి? ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ p ఆఫ్ x కామా y అండ్ హ్యావింగ్ ద సెంటర్ యాజ్ ఆరిజిన్ 0,0 అయినప్పుడు. ఇదేంటి? ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ p ఆఫ్ x కామా y and having the center h comma k అయినప్పుడు ఇది ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. నెక్స్ట్ another type of equation of a circle. Another type of equation of a circle. సెకండ్ టైప్. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ చూస్తే మనము ఏంటంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. అంటే జనరల్గా ఒక సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది? జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఒక సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది? పైన మనం ఆల్రెడీ ఒక ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రాబట్టాం కదా, దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం. అంటే ఫ్రమ్ ద ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం ఫస్ట్. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే 2hx. అలాగే ఈ పార్ట్ కూడా ఎలా ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab 2ky ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆ ప్లస్ ఆర్ స్క్వేర్ యువతలకి షిఫ్ట్ చేసుకున్నాం అనుకోండి, 2hx ప్లస్ వై స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ 2ky మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏ రూపంలో రాసుకోవాలంటే డిగ్రీ వైజ్గా, అంటే హైయెస్ట్ డిగ్రీ నుంచి లోయెస్ట్ డిగ్రీకి రాసుకోవాలి. అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఏమొస్తుంది వై స్క్వేర్, నెక్స్ట్ 2hx, నెక్స్ట్ 2ky. ఇంకా ఇవేంటివి? కాన్స్టాన్సెస్. ఇది పాయింట్ కదా, సో హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మనము ఇక్కడ 1bలో మనము సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అని చూసాం, గుర్తుంది అనుకుంటున్నాం మీకు. సో ఆ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో మామూలుగా ఇది ఏ రూపంలో ఉంది అంటే జనరల్గా బాగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రూపంలో ఉందో చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. మనకి యాక్చువల్లీ ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాదు మనం నేర్చుకున్న సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏంటి? యాక్చువల్లీ 1bలో మనం సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ చూసాము. ఎక్స్ స్క్వేర్ ప్లస్ గుర్తొస్తుంది అనుకుంటా 2hxy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనం నేర్చుకున్నటువంటి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. 1bలో చూసాం మనం ఇది యాక్చువల్లీ. దీన్నే కదా మనము తర్వాత మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని చూపించడానికి కానీ మెయిన్గా మనం అక్కడ స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ప్రూఫ్స్కి ఇలా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇస్తే కనుక టర్మ్ మొత్తాన్ని హోమోజీనైజ్ చేసి అన్ని టర్మ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని హోమోజీనైజ్ చేస్తాం అక్కడ. అయితే ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇప్పుడు మనకు ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ని మనం సర్కిల్ అని అనాలంటే, ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ని మనము సర్కిల్ అని మనం మాట్లాడాలి అంటే ఇది సర్కిల్ ఎప్పుడు అవుతుందంటే కండిషన్స్ ఉన్నాయి మనకి. ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఎప్పుడు సర్కిల్ అవుతుందంటే బాగా కంపేర్ చేస్తే ఇక్కడ దీన్ని ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ ఉంది, 2gx ఉంది, 2gx ఉంది, 2fy ఉంది, 2fy ఉంది, సి ఉంది, సి ఉంది. ఇది నేను సర్కిల్ అంటున్నా. ఐఎమ్ కాలింగ్ దిస్ యాజ్ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్.
జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అనమాట ఇది యాక్చువల్లీ. ఇప్పుడు దీంట్లో మిస్ అయిన టర్మ్ ఏంటి? ఇది ఈ టర్మ్ లేదు, సర్కిల్ అయిన దాంట్లో ఈ టర్మ్ లేదు, 2hxy టర్మ్ లేదు. అంటే ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఎప్పుడు మనకి సర్కిల్ అవుతుంది? వెన్ అంటే 2h ఈజ్ ఈక్వల్ టు 0, అంటే ఐ మీన్ h ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. h ఈజ్ ఈక్వల్ టు 0 మనం మ్యాథ్స్ 1bలో కూడా చూసాం. ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఎప్పుడు స్ట్రైట్ లైన్ అవుతుంది అంటే కండిషన్స్ అన్ని బాగా చెక్ చేయాలి. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎప్పుడు అవుతుంది ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే కనుక h ఈజ్ ఈక్వల్ టు 0 అని చూసాము. తర్వాత ఇంకో ప్రూఫ్ చేసాము, ABC ప్లస్ 2FGH ప్లస్ అని ఒక ప్రూఫ్ చేసాం. అప్పుడు అది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అవుతుంది అని చెప్పాం. ఇదే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇక్కడ సర్కిల్ ఎప్పుడు అవుతుందంటే h ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అవుతుంది. h ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. సో ఇక్కడ h ఈజ్ ఈక్వల్ టు 0 అయినటువంటి దీన్నే మనము ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ పైన ఈ ఈక్వేషన్ రెండింటిని మనం కంపేర్ చేస్తే, బాగా కంపేర్ చేస్తే ఇక్కడ 2g ప్లేస్లో ఏముంది? మైనస్ 2h ఉంది. 2g ప్లేస్లో ఏముంది? మైనస్ 2h ఉంది. నెక్స్ట్ y కోఎఫిషియంట్ కంపేర్ చేద్దాం. y కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే ఇది కదా y కోఎఫిషియంట్. ఈ y కోఎఫిషియంట్ ఏంటి? ఇక్కడ 2f. పైన ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ ఏంటి? మైనస్ 2k. మైనస్ 2k. అలాగే ఇక్కడ c అంటే కాన్స్టాంట్ అని కదా అర్థం. ఇక్కడ కాన్స్టాంట్ ఏంటి? ఇదంతా కాన్స్టాంటే, మనకి టర్మ్ మొత్తం కాన్స్టాంటే. అంటే c ఈజ్ ఈక్వల్ టు h² ప్లస్ k² మైనస్ r². దీని నుంచి మనం సెంటర్ రాబట్టవచ్చు, రేడియస్ రాబట్టవచ్చు. అంటే కొన్నిసార్లు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇచ్చి సెంటర్ ఏంటో కనుక్కోండి, రేడియస్ ఏంటో కనుక్కోండి అంటాడు. ఇచ్చే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏ రూపంలో ఉంటుందంటే మనకి ఇదిగోండి, ఇక్కడ మనం ఇది రాసాం కదా, ఈ రూపంలో ఉంటుంది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. మనకి ఇచ్చే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ దీని నుంచి మనము సెంటర్ కనుక్కోవాలి, రేడియస్ కనుక్కోవాలి. సెంటర్ రేడియస్ కనుక్కోవడానికి నేను సెంటర్ని రాబడుతున్నాను, రేడియస్ని రాబడుతున్నాను, ఫార్ములా రాబడుతున్నాను అనమాట. ఇప్పుడు 2 క్యాన్సల్ అయితే ఇక్కడ g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ h. అంటే h ఏమవుతుంది? మైనస్ g అంట. h అంటే మైనస్ g. ఇక్కడ కూడా 2 క్యాన్సల్ అయితే f ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది? మైనస్ k. అంటే k అంటే ఏమవుతుంది? మైనస్ f. ఎందుకు నేను హెచ్కున్న మైనస్ని ఇవతలకి షిఫ్ట్ చేశాను, కేకున్న మైనస్ని ఇవతలకి షిఫ్ట్ చేశానంటే మనం ఏం నేర్చుకున్నాం? సెంటర్ ఏ రూపంలో ఉంటుందని నేర్చుకున్నాము. సెంటర్ సి ఆఫ్ h, k రూపంలో ఉంటుందని చూసాం. సో అందుకని నేను hk రూపంలోకి రాశాను. సో ఇప్పుడు h అంటే ఏమొచ్చింది? మనకు మైనస్ g అని వచ్చింది. k అంటే మనకి ఏమొచ్చింది? మైనస్ f అని వచ్చింది. అలాగే ఇప్పుడు సెంటర్ కనుక్కోండి. ఇంకా దీని నుంచి మనం ఏం రాబడదాం అంటే రేడియస్ రాబడదాం. ఆల్రెడీ ఇక్కడ r అని కనిపిస్తుంది కదా, అంటే ఇదే కదా రేడియస్. సో మైనస్ ఉంది కాబట్టి ఆ r² మనం యువతలకి షిఫ్ట్ చేసుకుంటున్నాం. r² ఈజ్ ఈక్వల్ టు h² ప్లస్ k². ఈ ప్లస్ సి యువతలకు వస్తే ఏమవుతుంది? మైనస్ సి అవుతుంది. ఆల్రెడీ h, k అంటే ఏం కనుక్కున్నాం మనం? h అంటే మైనస్ g అని వచ్చింది, k అంటే మైనస్ f అని వచ్చింది. సో h ప్లేస్లో మైనస్ g సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ k ప్లేస్లో మైనస్ f సబ్స్టిట్యూట్ చేయండి. సో r² ఈజ్ ఈక్వల్ టు మైనస్కి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కదా. సో g² ప్లస్ f² మైనస్ c. నాకు యువతల r² అని ఉందంటే రేడియస్ స్క్వేర్ అని. నాకు కావాల్సింది ఏంటి? కేవలం రేడియస్ మాత్రమే. సో నేను ఈ స్క్వేర్ని అవతలకి షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? ఇది స్క్వేర్ రూట్గా అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c. దిస్ ఈజ్ ద సెంటర్ ఫార్ములా అండ్ దిస్ ఈజ్ ద రేడియస్ ఫార్ములా. సో సెంటర్ అంటే h, k ఈజ్ ఈక్వల్ టు మైనస్ g, మైనస్ f. రేడియస్ అంటే రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c. యాక్చువల్లీ నేను జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ యాక్చువల్లీ ఇక్కడ మనం ప్రూవ్ చేయట్లేదు. ఇక్కడ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో మనకి హెచ్ టర్మ్ అంటే xy టర్మ్, కోఎఫిషియంట్ ఆఫ్ xy ఏమై ఉండాలంటే 0 అయి ఉండాలి. కోఎఫిషియంట్ ఆఫ్ xy ఏమై ఉండాలి? మనకి 0 అయి ఉండాలి. అంటే h ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే ఆ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ మనకి ఏమవుతుంది? సర్కిల్ అవుతుంది అనమాట. సో సర్కిల్ ఏ రూపంలో ఉంటుంది? జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏంటి? ఇదే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఏ ప్రాబ్లం చేసినా సర్కిల్స్ చాప్టర్లో ఈ ఒక్క ఈక్వేషన్ రాస్తే, ముఖ్యంగా 7 మార్క్స్ ప్రాబ్లంలో
ఈ ఒక్క ఈక్వేషన్ రాస్తే మనకి ఖచ్చితంగా 1 మార్క్ పడుతుంది. అవుట్ ఆఫ్ 7 మార్క్స్ యూ విల్ గెట్ 1 మార్క్ అనమాట. జస్ట్ ఈ ఈక్వేషన్ ఒక్కటి రాస్తే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్, ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అంట. దీని నుంచి నేనేం రాబట్టానంటే రేడియస్ అలాగే సెంటర్ రాబట్టాను. సెంటర్ రేడియస్. సో సెంటర్ అంటే -g, -f, రేడియస్ అంటే √g² + f² -